హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎం ఫ్యాక్ట్స్. మనందరం ఆపరేషన్ సింధూర్ యొక్క పనితనం అనేది రీసెంట్లీ చూసాం. కానీ మన చరిత్రలో ఇలాగే ఒక పవర్ఫుల్ ఆపరేషన్ జరిగింది. దాని పేరే ఆపరేషన్ ట్రైడెంట్. అది ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఈ రోజు మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ ఆపరేషన్ అనేది పాకిస్తాన్ కల్లో కూడా ఊహించుకోలేని ఒక పెద్ద దెబ్బ. 1971 డిసెంబర్ 4న ఆ రోజు రాత్రి ఇండియన్ నేవీ చేసిన సాహసానికి కరాచీ పోర్ట్ మొత్తం తగలబడిపోయింది. ఆ రోజు చేసిన దాడికి ప్రపంచమంతా ఇండియన్ నేవీ పవర్ ఏంటో చూసింది. అసలు ఈ ఆపరేషన్ ట్రైడెంట్ అంటే ఏంటి? 1971 లో వార్ జరుగుతున్నప్పుడు ఇండియన్ నేవీ పాకిస్తాన్ పై చేసిన ఒక సర్ప్రైజ్ నైట్ అటాక్ నే ఆపరేషన్ ట్రైడెంట్ అంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ నేవీ మళ్ళీ వాళ్ళ ఆయిల్ మొత్తం స్టోరేజ్ అయ్యున్న కరాచీ పోర్ట్ ను పేల్చేయాలి. మరి దాడి ఎవరు చేశారో తెలుసుకుందాం. భారతదేశం ఈ ఆపరేషన్ కోసం 3 మిజైల్ బోట్స్ ను రంగంలోకి దించింది. అవే ఐఎన్ఎస్ నిర్ఘాట్, ఐఎన్ఎస్ నిపత్ మరియు ఐఎన్ఎస్ వీర్. ఈ బోట్స్ లో పవర్ఫుల్ స్ట్రైక్స్ మిజైల్స్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఆ మిజైల్స్ ని వాడటం అదే మొదటిసారి. ఆ రోజు రాత్రి ఇండియన్ నేవీ పాకిస్తాన్ షిప్స్ పై విరుచుకుపడింది. మన నేవీ దెబ్బకి పాకిస్తాన్ డిస్ట్రాయర్ షిప్ పిఎన్ఎస్ ఖైబర్, మళ్ళీ సప్లై షిప్ ఎంవి వీనస్ ఛాలెంజర్ ఈ రెండు సముద్రంలో మునిగిపోయాయి. మన మిజైల్ దాడుల వల్ల కరాచీలోని కెమారీ ఆయిల్ ట్యాంకులు మంటల్లో కాలిపోయాయి. ఆ మంటలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే పాకిస్తాన్ ఫ్యూయల్ సప్లై, నావీ ఆపరేషన్స్ మరియు ఎకనామీ పూర్తిగా దెబ్బతిన్నాయి ఆ రోజు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఇంత పెద్ద దాడి చేసి శత్రువును నాశనం చేసినా సరే మన ఇండియన్ నేవీకి చెందిన ఒక్క షిప్ కి కూడా ఏమీ కాలేదు. మన బోట్స్ అన్ని క్షేమంగా తిరిగి వచ్చాయి. ఈ ఆపరేషన్ పాకిస్తాన్ కి పెద్ద షాక్ అవ్వడమే కాకుండా యుద్ధం మొత్తం ఇండియానే గెలిచేలాగా చేసింది. అఫ్ కోర్స్ వాళ్ళతో యుద్ధం అంటే మనమే గెలుస్తాం, అందులో నో డౌట్. వాళ్ళు ఎంత మన ముందు. అయితే ఇప్పుడు మనం నావీ డే ని ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం. ఆపరేషన్ ట్రైడెంట్ ద్వారా భారతదేశ నౌకాదళం అంటే మన ఇండియన్ నేవీ తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ విజయానికి గుర్తుగా, మన వీరుల సాహసానికి గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న మనం ఇండియన్ నావీ డే జరుపుకుంటాం. ఇందుకే మనం నిన్న నావీ డే జరుపుకుంది డిసెంబర్ 4న. సో ఫ్రెండ్స్, ఇది మనకెంతో గర్వకారణమైన విషయం. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.